హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ ఇది ఓల్డ్ మోడల్ PS4. సో దీనికి ఫ్రంట్ మడ్గడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడైతే ఆ ఫోర్క్కి అటాచ్ అయి ఉంటుందో షాక్ అబ్జర్బర్ దగ్గర అక్కడ విరిగిపోయింది. దానివలన ఆ మడ్గడ్ గతకల్లో వెళ్తున్నప్పుడు దాన్ని అటు ఇటు ఊగుతూ ఉంది. అల్టిమేట్గా దాన్ని ఇమీడియట్గా అటెండ్ అవ్వకపోతే ఫుల్గా విరిగిపోయి మరి ఇంకా పనికి రాకుండా పోతుంది. అందుకని చెప్పేసి ఆ మడ్గడ్ని ఓపెన్ చేసి ఆ విరిగిపోయిన ముక్క ఏదైతే ఉంటుందో దానికి నేను అటు ఇటు చిన్న కన్నాలు పెట్టించి ఒక రాగి వైర్ తోటి దాన్ని స్టిచ్ చేసేసిన తర్వాత అప్పుడు దాని మీద కొంచెం ఫెవిక్విక్ ఏదో వేసేసి అంటించేసి దాన్ని మళ్ళీ బ్యాక్ వెహికల్ ఫిట్ చేయడానికి ఇది నా బండే. సో నేను ప్రవీణ్కి నేర్పిస్తున్నాను 2 వీలర్స్ కూడా రిపేర్ చేయడం ఎలా అనేసి. అఫ్కోర్స్ ఇది ఇంజిన్ రిపేర్ ఏం పెద్ద కాదు, కానీ రిపేర్ అనేది రిపేరే. సో ఆ మడ్గడ్ తీసేసి దాన్ని స్టిచ్ చేయడం అంతా ప్రవీణ్ చేత చేయిస్తున్నాను. ఐఎమ్ ఓన్లీ గివింగ్ అన్ ఐడియా యాజ్ టు హౌ షుడ్ ద వర్క్ బీ డన్. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రస్తుతానికి మన దేశంలో ప్రతి వాళ్ళ దగ్గర ఒక బైక్ అంటూ ఉంటుంది. సో డెఫినెట్గా దాని మీద ఉపాధి అవకాశాలు చాలా మెరుగ్గానే ఉంటాయి. ఇప్పుడు వచ్చిన BS6 ఇంజన్స్ చూసేటప్పటికి అది చాలా వింతగా అనుకుంటూ ఉంటారు 2 వీలర్ మెకానిక్స్ లేదా జనాలు. కానీ యాక్చువల్గా కార్లో ఉన్న టెక్నాలజీయే ఎప్పటి నుంచో ఉన్న టెక్నాలజీ. మన పొల్యూషన్ నార్మ్స్ వలన మన బైక్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఆ పొల్యూషన్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండి కార్లో ఉన్న టెక్నాలజీని కాస్త బైక్స్ తెచ్చారు అంతే. దానికంటే ఎక్కువ లేదు. దానికి BS6 బళ్ళు అంటే చాలా కష్టం, ఇది అదేంటి ఏదో చాలా నేను వింటూ ఉన్నాను. సో నేను కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను యూత్కి. ఎవరైతే ఈ ఫీల్డ్లోని ఈ పనులు చేస్తూ ఈ వెహికల్ రిపేర్మెంట్ 2 వీలర్ మెకానిజం BS6 అవనివ్వండి, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఎలక్ట్రికల్ వెహికల్స్ అవనివ్వండి, వాటి మీద నేను ట్రైనింగ్ ఇవ్వటానికి అని చెప్పేసి ప్రజలకు తెలియపరుద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. సో ఎవరైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి. థ్యాంక్ యూ.